అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. నర్సింగ్ హోమ్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీరంగం గారు. శేఖర్ విశ్వం నర్సింగ్ హోమ్కి 2 రోజుల నుంచి వస్తున్నాడు. అతను అందులో పద్ధతులకు అలవాటు పడిపోతున్నాడు. రోజు 1:30కు వస్తే ఆపరేషన్లన్నీ పూర్తయ్యేటప్పటికి 6 అయ్యేది. శేఖర్ అండ చూసి విశ్వం విరివిగా ఆపరేషన్లన్నీ బుక్ చేస్తున్నాడు. 3వ రోజు శేఖర్ అనుకున్నాడు, ఇతను ఇలా ఆపరేషన్లు బుక్ చేస్తుంటే ఈ చిన్న నర్సింగ్ హోమ్ అతనికి సరిపోదని, ఇంకో 25 బెడ్లు వేస్తే గానీ ఈ రష్ తట్టుకోలేడని. తన ఈ ఆలోచన విశ్వంతో చెబుతూ, సార్ మీరు ఇంకొన్ని బెడ్లు వేస్తే సార్ అన్నాడు. నాకు వేయాలనే ఉంది, కానీ ఈ కాలంలో కట్టించడంలో బాధలు మనం పడలేం. డబ్బు ఖర్చు పెట్టినా పని జరగని రోజులు ఇవి. సార్ మీరు పెద్ద ఎత్తున తలపెట్టకండి. ఇంకో 30 గదులు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ కట్టాలంటే కష్టం. కానీ ఒక పెద్ద గది జనరల్ వార్డు లాంటిది కట్టేస్తే అందులో ఆ విషయం గురించి ఒకసారి ఆలోచించాను. మనం జనరల్ వార్డు లాంటిది వేసి అందులో ఒక 20 బెడ్లు వేసామనుకో, అప్పుడు బెడ్కి ఎంత తీసుకోవచ్చు అంటావు? ఒక 5-10, అంతకంటే ఎక్కువ తీసుకోలేం కదా. ఈ 5కో 10కో వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు కలిగించగలం? మనం ఏమీ కలిగించలేం. అసలు మన దగ్గరికి వచ్చే వాళ్లకు ప్రత్యేకంగా గది, అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటారు. అందులో మల్లెపువ్వు లాంటి బెడ్ ఉండాలంటారు. అక్కడి నుంచి బటన్ నొక్కగానే ఏ నర్సో ఏ అటెండెంటో కనబడాలంటారు. మన ఈ ట్రీట్మెంట్కి కాదు వాళ్ళు డబ్బిస్తోంది, ఈ ప్రత్యేక సదుపాయాల గురించి. ఇవే లేకపోతే మేము ఆసుపత్రికే పోయేవాళ్ళం అంటారు. అందుకే జనరల్ వార్డ్ అంటూ లాభం లేదు. మన గదులు 5 స్టార్ హోటల్ రూమ్లో గదుల్లా ఉండాలి. ఇంకో సంగతి, ఇక్కడ పేషెంట్లు జాయిన్ అయ్యేది సాధారణంగా డాక్టర్ గురించి కాదు, ప్రాముఖ్యత గురించి. ఎవరైనా మీరు ఎక్కడ ఉన్నారు అంటే విశ్వం నర్సింగ్ హోమ్లో అని చెబితే వాళ్ళ హోదా పెరుగుతుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలా వాళ్ళని జనరల్ వార్డులో ఉంచుతామంటే ఉంటారా చెప్పు? శేఖర్ ఆశ్చర్యపోతూ, సార్ ఇదంతా ఇంత వ్యాపార సరళి క్రింద తయారైందా అంటూ అడిగాడు. అవునోయ్, చాలా విచారకరమైన సంగతి ఇది. ఒకప్పుడు నోబ్లెస్ట్గా పరిగణించబడే వృత్తి ఈరోజు ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికైనా తను జబ్బుగా ఉన్నామేమో అని తెలిస్తే పరువు నష్టం అని తలపోసేవాళ్ళు. ఈరోజు తమ జబ్బు గురించే కాదు, తాము వెళ్ళే డాక్టర్ గురించి కూడా ఘనంగా చెప్పుకుంటారు. ఇంతలో డాక్టర్ గారు, సీరియస్ కేసు అంటూ పరిగెత్తుకు వచ్చాడు అటెండరు. ఏంటి అన్నాడు విశ్వం. ఎవరో మీ స్టూడెంట్ సార్, ఒళ్ళంతా కాలిపోయింది, మీరు అర్జెంటుగా రావాలి. ఎవరు అంటూ లేస్తూ బయటికి వచ్చాడు. క్షణాల్లో నర్సింగ్ హోమ్ గేట్ తీసి పేషెంట్ని లోనికి తెచ్చారు. ఆ ముఖాన్ని చూస్తూనే షాక్ తిన్నాడు విశ్వం. ఆమె ఉమా, తన ప్రియాతి ప్రియమైన స్టూడెంట్. కాలేజీ మొత్తంలో అంత అందమైన పిల్ల అసలు లేనేలేదు. మనిషి మూర్ఛపోయేంత అందం ఆమెది. పాదాల నుంచి మెడదాకా తెల్లని షీట్తో కప్పబడి ఉంది. తన్ను చూస్తూనే గుడ్ మార్నింగ్ సార్ అంది. గుడ్ మార్నింగ్ అని, ఏంటి ఉమా అన్నాడు. ఏం లేదు సార్, కొంచెం కాలింది. నిన్ను చూసి 5 ఏళ్లైనా నిన్నే చూసినట్లుంది. ఇప్పటికీ అప్పటికి ఒక్కలాగే ఉన్నావు అని. ఎక్కడ కాలిందేమిటి అన్నాడు. షీటుతో కప్పేసుకున్నాను సార్ కాలిన భాగాన్ని అంది చిరునవ్వు ముఖంతో ఉమా. విశ్వం షీట్ కొంచెం మెడ మీద నుంచి ఛాతి మీదకు తీశాడు. ఛాతి బొబ్బలతో భయంకరంగా ఉంది. ఇంకా క్రిందకు కడుపు మీదకు తీశాడు. 2 చేతులు కాలి వాచి దుక్కల్లా కనిపిస్తున్నాయి. కడుపు కాలింది. ఇంకా క్రిందకు తీయలేకపోయాడు. శేఖర్ మీరు కాళ్ళు తొడలు చూడండి అన్నాడు కప్పివేస్తూ. శేఖర్ క్రింద నుంచి బెడ్షీట్ తీసి తిరిగి కప్పేస్తూ, క్రింద భాగం అంతా కాలిపోయింది సార్ అన్నాడు. మరి వీపో అన్నాడు విశ్వం. అక్కడ చర్మం ఊడిపోయి మాంసం బయటికి వచ్చింది సార్ అంది ఉమ. విశ్వం తన కళ్ళని ఉమ ముఖం వైపు తిప్పాడు. తిరిగి అదే చిరునవ్వు. శేఖర్ వైపు చూశాడు విశ్వం. శేఖర్ ఇది నిజం అని నమ్మలేకపోతున్నట్టు అతని ముఖమే చెబుతోంది. విశ్వం ఇంపాసిబుల్ అని గొనుగుతుంటే, ఏం సార్ ఎంత శాతం? 90 అంది ఉమ. విశ్వం మాట్లాడలేదు. సార్ నేను బ్రతకను అని మొరపెట్టినా ఎవరు వినిపించుకోలేదు సార్. ఇంటి ప్రక్కల వాళ్ళు బయట వాళ్ళు కలిపి బలవంతంగా తెచ్చారు సార్. ఎంత కాలినా నేను డాక్టర్నే కదా సార్. నా బర్న్స్ గురించి నాకు తెలియదా? నన్ను ఇంట్లోనే ఉండనియండి అంటే వినలేదు సార్.
వీళ్ళకో పిచ్చి నమ్మకం డాక్టర్ చావుని రానియకుండా ఉంచుతారని. ఉమా గద్దిస్తున్నట్టు అరిచాడు విశ్వం. అతని ఈ మాటల్ని, ఈ స్థితిని అన్వయించుకోలేకపోతున్నాడు. అతని ఏరికలో బాధ ఉన్నప్పుడు దాన్ని అరుపులతోనో లేక మూలుగులతోనో బహిర్గతం చేసుకోవటమే ఎరుగును. కానీ ఇలా ఒళ్ళంతా కాలిపోయి కూడా ఏ కొద్ది బాధ లేకుండా లేనట్టు కనబడటం అతను ఎరగడు. ఇక్కడ ఏదో జరుగుతోంది, కానీ ఏమి జరుగుతోందో తనకు తెలియడం లేదు. శేఖర్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. అతనికి తోడుగా రాజా ఉంటే బాగుండుననిపించింది. నర్సుతో రాజా దగ్గరికి ఎవరైనా పంపించమని చెప్పి తిరిగి ఉమ్మవైపు చూశాడు. మీరు డాక్టర్ శేఖర్, వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జరీ కదూ అంది. తలూపాడు శేఖర్. నేను హౌస్ సర్జరీ చేసి ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు అసిస్టెంట్గా చేరారట సార్. మీరు కొంచెం మొదలు చేరి ఉంటే మీ లెక్చర్స్ వినే భాగ్యం నాకు కూడా కలిగించి ఉండేవారు. మీ స్టూడెంట్స్ మీ గురించి ఒకటే పొగుడుతారు సార్ అంటూ పై పళ్లతో క్రింది పెదవిని బలంగా ఒత్తి నొక్కి నిమిషం కళ్ళు మూసుకుంది. సార్ అన్నాడు శేఖర్, నీ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జరీలో ఇలాంటి కేసు ఎక్కడ తగలలేదనుకుంటాను. లేదు అన్నట్టు తలూపి, ఇంకా నేను నమ్మలేకుండా ఉన్నాను సార్. సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని కేసు ఇది. రీజన్ ఈ స్థితి అర్థం చెప్పలేదు. కాలితే నొప్పి అనేది రూల్. కాలినా నొప్పి లేకుండా ఉండటం నాకు అర్థం కావటం లేదు శేఖర్. ఉమా కళ్ళు తెరిచి తిరిగి, సార్ ఏంటి కేసుని ఇలా వరండాలో పెట్టి తెగ ఆలోచనలో పడిపోయారు? ఉమా కళ్ళు తెరిచి తిరిగి, సార్ ఏంటి కేసుని ఇలా వరండాలో పెట్టి తెగ ఆలోచనలో పడిపోయారు? విశ్వం నొచ్చుకుంటున్న వాడిలా, సిస్టర్ ఈ కేసుని అడ్మిట్ చేయండి. సార్ గదులు ఖాళీ లేవు సార్. ఏదైనా కేసు డిశ్చార్జ్ చేసేస్తేనో. అన్నీ మొన్ననే ఆపరేటెడ్ కేసులు సార్. విశ్వం తలపట్టుకున్నాడు ఎలానా అని. సార్ మీకు అబ్జెక్షన్ లేకపోతే మనం థియేటర్కి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేసి తర్వాత ఎక్కడ వేయాలో ఆలోచిద్దాం అన్నాడు. డ్రెస్సింగ్ ఎందుకు? ఆయింట్మెంట్ రాసి అలానే వదిలేద్దాం. ఓపెన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫాలో అవుదాం అన్నాడు విశ్వం. మనం ఓపెన్ మెథడ్ ఫాలో అవుదామంటే దానికి సెప్సిస్ అసలు ఉండకూడదు సార్. దానికి కావలసిన వసతులు వేరేగా ఉండాలి సార్. సార్ అంటూ పిలిచింది ఉమా. ఇద్దరు ఆమె వైపు తిరిగారు. ఇంకొన్ని గంటల్లో పోయేదానికి డ్రెస్సింగ్ అంటూ వృధా ప్రయాస పడకండి సార్. నన్ను ఏదో ఒక మూలగదిలో పడేసి సెలైనా బ్లడ్ అంటూ నన్ను బాధించకుండా ప్రశాంతంగా వదిలేయండి సార్ అంది. ఆమె వెంబడి వచ్చిన వాళ్ళు, సార్ ఆమె అలానే మాట్లాడుతుంది, మీరు ప్రయత్నాలు చేయండి సార్ అన్నారు. అప్పుడే శేఖర్, సార్ ఇది మెడికో లీగల్ కేసు, మనం ఎలా అడ్మిట్ చేసుకుంటాం అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు. విశ్వం, అవుననుకో, ఇది మిగతా కేసుల్లాంటిదైతే నేను పట్టించుకోకపోయేవాణ్ణి. ఈమె డాక్టర్. రెండోది ఈమె నా స్టూడెంట్. మూడోది ఈమెలో ఏదో మానవాతీత శక్తి ప్రవేశించినది శేఖర్. లేకపోతే ఈ బర్న్స్కి ఈమెకి హై సెడేషన్ ఇచ్చినా ఇంకా మూలుగుతూ ఉండవలసిన కేసు. అలాంటిది నర్సింగ్ హోంలో ఈమె తప్ప అందరూ కొద్దో గొప్ప మూలుగుతూనే ఉన్నారు. నేను జన్మలో చూడలేని, ఊహించలేని సంఘటన ఇది. ఏమైనా మన నర్సింగ్ హోంలోనే ఈమె ఉంటుంది. పరిణామాల గురించి తర్వాత ఆలోచిద్దాము అని. శేఖర్, రూమ్ నెంబర్ 1 కేసు బాగానే ఉంది. ఆమెకు 10 రోజుల నుంచి నొప్పే లేదు. ఆమెను డిశ్చార్జ్ చేసి ఆ స్థలంలో ఈమెను వెయ్యండి. శేఖర్ రూమ్ నెంబర్ 1ని డిశ్చార్జ్ చేయమని సిస్టర్కి చెప్పి, ఈమె బ్లడ్ ప్రెషర్ తీసుకుందామంటే ఎక్కడా ఇంత చర్మం అంటూ లేదు. బ్లడ్ ప్రెషర్ కఫ్ కట్టేందుకు సూపర్ఫిషియల్ వెయిన్స్ కూడా కాలిపోయాయి. వేసి సెక్షన్ చేసి పాలిథీన్ ట్యూబ్ పెడదాం సార్. అలానే శేఖర్ అని. సిస్టర్ మొదట ఈమెని థియేటర్లోకి షిఫ్ట్ చేయండి అని. తను శేఖర్ థియేటర్ ప్రక్క గదిలోకి వెళ్లారు బట్టలు మార్చుకునేందుకు. శేఖర్ డ్రెస్ చేసుకుంటుండగా విశ్వం శేఖర్తో, ఈమె హౌస్మెన్షిప్ చేస్తుంటే వర్ణాంతర వివాహం చేసుకుంది. ఆ వివాహానికి ముందు ఎంత మంచి సంబంధాలు వచ్చాయనుకున్నావు? అన్నీ గొప్ప సంబంధాలే, చాలా పెద్ద అంతస్తులో ఉన్న సంబంధాలే. అన్నీ విడిచి ఆమె చాలా మామూలు మనిషిని చేపట్టింది. అతను డాక్టరే అని తర్వాత తెలిసింది నాకు. పెళ్లికి నాకు కార్డు ఇచ్చింది. ఆ మనిషి ఈమె ప్రక్కన నిలబడటానికైనా అర్హత లేదు. నేనే కాదు, అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత తెలిసింది ఇద్దరు చాలా సుఖంగా ఉన్నారని. ఎప్పుడైనా వాళ్ళ సంసారాన్ని చూద్దాం అనుకున్నాను, కానీ వీలే చెక్కలేదు శేఖర్ అంటూ ఇద్దరు బట్టలు మార్చుకుని థియేటర్లోకి వచ్చారు.
అప్పటికే ఉమని థియేటర్ టేబుల్ మీద పడుకోబెట్టారు. ఆమె ఒంటి మీద నుంచి బెడ్షీట్ తొలగించబడి ఉంది. ఒళ్ళంతా కాలిన ముఖం మీద ఒక చిన్న పొక్కు లాంటిది కూడా లేదు. బెడ్షీట్ మెడదాకా కప్పితే బెడ్ మీద పడుకున్న అందంలా ఆమె కనిపిస్తుంది. కొన్ని చోట్ల చర్మం ఊడిపోయి, మరికొన్ని చోట్ల రణంలా ఏర్పడి, మరికొన్ని చోట్ల నల్లగా బొగ్గులా మాడిపోయి, నరకమంతా ఆ చిన్న శరీరం మీదే ఉన్నట్టున్న ఉమ్మ శరీరాన్ని దూదితో శుభ్రం చేసేందుకు చేతిని ముందుకు తెచ్చాడు విశ్వం. సార్, ఎందుకు సార్ ఈ వ్యర్థ ప్రయత్నం? నేను బ్రతికేది ఇంకొన్ని గంటలే అని తెలిసినా ఇలా ఎందుకు సార్? ఇలా క్లీనింగులు, సెలైన్లు, ప్లాజ్మా ఎక్కించేందుకు ప్రయత్నాలు. ఉమా, ఈ స్థితిలో కూడా నీవెంత బాగా మాట్లాడుతున్నావు? నీకు బాధ అంటూ లేదా అంటూ విస్మయంతో అడిగాడు విశ్వం. బాధ ఎవరికుండదు సార్. బాధ లేనిది కట్ చేసే మీ స్కాల్పల్కి. మరైతే ఎలా భరిస్తున్నావు అని అడుగుతున్నారు కదూ సార్. దానికి జవాబు చాలా సులభం సార్. నేనిప్పుడు వర్తమానంలో నివసించడం లేదు, గతంలో నివసిస్తున్నాను. నా జీవితంలో ఒక్కో క్షణం అతి మధురంగా, అంతకంటే మధురం చేయలేనంత ఆనందంగా బ్రతికాను. నేను ఎప్పుడూ ఈ క్షణం వృధా పోయిందే అంటూ బాధపడలేదు. అంత ఆనందం ఉంది కాబట్టే నేను ఈ బాధని ప్రక్కకు నెట్టేయగలుగుతున్నాను. అది ఒక్క మాటలో చెప్పాలంటే నాది ఆనందంలో లీనమైన జీవితం. జీవితంలో చాలామందికి బ్రతకడం చేతకాదు సార్. అందరికీ ఎందుకు? మీ గురించి చెప్పండి సార్. మీ జీవితంలో మిమ్మల్ని పరోసింపజేసిన సంఘటన ఏది అంటూ నేను అడిగితే మీరు గంటసేపు ఆలోచించుకుంటారు. ఎందుకో తెలుసా? మీరు ఫీలింగ్స్ లేని ఒక మర జీవితం గడుపుతున్నారు కాబట్టి. శేఖర్ గారికి సర్జరీ పుస్తకం ఇచ్చి, లేకపోతే కాంప్లికేటెడ్ కేసు ఇచ్చి ప్రక్కన బాంబు వేసినా అతనికి తెలియదు. దాన్నే ఆత్మార్పణం అంటారు. శేఖర్ గారు ఒకదాని గురించి జీవితాన్ని ఖర్చు పెడితే, నేను మరో దాని గురించి జీవితాన్ని ఖర్చు పెట్టాను. ఇలా ఎందరు ఖర్చు పెడతారు? మొదట మనిషికి కావలసిందేమిటో అతనికి తెలియాలి. తర్వాత దాన్ని పొందే విధం తెలియాలి. ఆ విధంలో కృషి చేయటం తపస్సు లాంటిది. నా ఆనందం ఆ తపస్సు కోవకు చెందింది సార్. అందుకే నాకు బాధ లేదు. విశ్వం చేయి ముందుకు కదలలేదు ఆమె రణాల్ని శుభ్రం చేసేందుకు. అతను అలానే నిల్చుండిపోయాడు. సారీ సార్, మిమ్మల్ని బాధ పెడితే. కానీ నా మనసులో ఉంది మీకు చెప్పక తప్పలేదు. నా జీవితం ఆఖరి క్షణాల్లో మిమ్మల్ని బాధ పెట్టేందుకు కాదు నేను చెప్పింది. నాకు నేను విడమర్చి చెప్పుకొని నన్ను నేను ఇంకా బాగా అర్థం చేసుకునేందుకు అని. సార్, మీరు నా శరీరాన్ని ఏ కొద్దిగా తాకినా నాకు బాధ కలుగుతుంది. నేనిప్పుడు బ్రతికేది నా భర్త గురించి. అతను వాళ్ళ అమ్మను చూసేందుకు వాళ్ళ ఊరు వెళ్ళారు. ఇంట్లోంచే ట్రంక్ కాల్ చేశాం. ఇంకో 3 గంటల్లో వచ్చేయాలి. అప్పటిదాకా నేను బ్రతుకుతాను సార్. అతన్ని చూసి అతని కళ్ళల్లో నీళ్లు చూడకుండా నేను చనిపోతాను. అందుకే మీరు నాకు అది ఇది ఇచ్చి అనవసరంగా ప్రయాసపడకండి. ఇంకో సంగతి, నాకు సెడేషన్ ఇవ్వకండి. నేను మెలకువతో ఉన్నంతసేపు చావు నా దరిదాపుల్లో రాలేదు. నేను కళ్ళు మూస్తే శాశ్వతంగా మూసేస్తాను. విశ్వం కదిలిపోతున్నాడు. ఈ మాటలకి అతను గుండె బెక్కుతోంది. ఉమా అన్నాడు ఉద్వేగంతో. మరీ అంత చెల్లించకండి అని, నాకు సెడేషన్ ఇవ్వనని ప్రామిస్ చేయండి సార్ అంది. శేఖర్ విశ్వంతో, సార్, ఈమె బాధపడుతున్నా ఓర్చుకుంటోంది సార్. ఆ చెప్పలేని బాధని మనం సెడేషన్ ఇచ్చి కొంచెమైనా తగ్గించగలం సార్. ఆమె మాటలు. డాక్టర్ శేఖర్, నేను చెప్పానుగా మీరు తపస్వి అని. మీ ఫీల్డ్లో మిమ్మల్ని ఏదీ కదిలించలేదు. మీకు ఏం చేయాలో బాగా తెలుసు. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని తొలగించుకొని మీ పని మీరు చేసుకుంటారు. కానీ ఈ కేసులో మాత్రం మీరు నన్ను మన్నించి నేను చెప్పినట్టు చేయండి. శేఖర్ నోటి వెంబడి మాట రాకుండానే విశ్వం అలానే అమ్మా అన్నాడు. అయితే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏదైనా గదిలో పడేయండి. ఎవరిని లోనికి రానియకండి. వచ్చిన ప్రతి వ్యక్తి నా గతాన్ని నెమరు వేసుకోనీయకుండా, బాధ మర్చిపోనీయకుండా అడ్డుపడతారు. వాళ్ళు నన్ను చూసి కదిలిపోతే నేను వాళ్ళని ఓదార్చాలి. అంత బలం లేదు డాక్టర్ నాకు. నేను నా భర్త వచ్చేదాకా బ్రతకాలి. దానికి శక్తి కావాలి డాక్టర్. నన్ను అలవనీయకండి. అలాగేనమ్మా అని నర్సుతో బెడ్ నెంబర్ 1 డిశ్చార్జ్ చేశారా అంటూ అడిగాడు. తను వెళ్ళనంది డాక్టర్. మీ ఆర్డర్స్ అని చెప్పి పంపించేటప్పటికి చాలా కష్టమైంది. సరే, ఉమని గదికి షిఫ్ట్ చేసి బట్ట ఒంటికి తగలకుండా రాడ్స్ వేయండి అంటూ వెనక్కి తిరిగాడు. ఆ రోజంతా విశ్వం, శేఖర్ పేషెంట్స్ను మనసు పెట్టి చూడలేకపోయారు. వాళ్ళ మనసును విషాదం నింపివేసింది.
ప్రతి గంటకు వెళ్ళి ఉమని దూరం నుంచి చూసేవాళ్ళు. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉన్న ఉమ ముఖాన్ని చూస్తుంటే ఇద్దరు గుండెలు తరుక్కుపోతున్నట్టయ్యేవి. లోపలికి విజిటర్స్ ఎవరూ రాకుండా కట్టడి చేశారు. వాళ్ళ బంధువులు వచ్చి దూరంగా నిలబడి కిటికీలోంచే ఒక్క నిమిషం చూసేందుకు అనుమతి ఇచ్చాడు. అందరూ విశ్వాన్ని, ఏంటండి మందు మాకు లేకుండా అలా విడిచేశారేంటి, ఎంత సీరియస్ కేసు అయినా ఒక గ్లూకోజ్ సీసా అయినా ఇవ్వరేంటి అంటూ ప్రశ్నించేవాళ్లే. వాళ్ళకి ఓపికగా సమాధానం ఇవ్వలేక షటప్ అంటూ అరవలసి వచ్చింది. 4 గంటలకు రాజా వచ్చాడు. శేఖర్ నుంచి అంతా విని ఆమె దగ్గరగా వెళ్ళి చూశాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతనికి ఆమెలో ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక వివేకానందుడు, బాధల్ని జయించిన అతీతులు కనిపించారు. తనే గాని చూడనట్టయితే అవన్నీ కట్టుగదలు అనుకునేవాడు. కానీ చూసిన తర్వాతో 5ంటికి ఉమ భర్త నర్సింగ్ హోంలో అడుగుపెట్టాడు. విశ్వం, రాజా, శేఖర్ అతన్ని గదిలోకి తీసుకెళ్లారు. అతను నోరు మెదపలేదు. బెర్ర బిగదీసుకుపోయాడు. ఆమెను చూస్తూ భర్త అడుగుల్ని పసిగట్టిన ఉమ కళ్ళు తెరిచి అతన్ని తృప్తిగా చూసి కళ్ళు మూసుకుంది. అతను అలాగే అచేతనంగా పడిపోవటం ఆమె చూడలేదు. భార్యాభర్తల శ్వాస అనంతంలో కలిసిపోయింది. డాక్టర్ రాధాకృష్ణ తన తమ్ముడినే బ్యాగ్ ఇచ్చి ఆర్ఎంపీల దగ్గరికి పంపించాడు. సాధారణంగా ఆర్ఎంపీల దగ్గరికి స్టాండర్డ్ మందుల కంపెనీల వాళ్ళు రారు. రాధాకృష్ణ చేసిన పనేంటంటే ఈ ఆర్ఎంపీల వాళ్ళ పేరు లెటర్ హెడ్స్ మీద ప్రింట్ చేసి రాధాకృష్ణ చేసిన పనేమిటంటే ఈ ఆర్ఎంపీల వాళ్ళ పేర్లు లెటర్ హెడ్స్ మీద ప్రింట్ చేసి తను తయారు చేసిన మందుల పేర్లు కూడా అందులో ప్రింట్ చేసేశాడు. వాళ్ళ పని వాళ్ళు రాయదలుచుకొనని మందు కొట్టేయడమే. ఇదే కాకుండా అందరికీ ఒక మంచి పెన్ సెట్ ప్రజెంటేషన్ క్రింద పంపించాడు. వాళ్ళు అవి చూసి పొంగిపోయి తప్పకుండా రాస్తాం అన్నారు. ఆ మాట అనగానే రాధాకృష్ణ తమ్ముడు వాళ్ళతో, మీరు రాసిన ప్రతి 10 మందుల సీసాకు ఒక సీసా ఫ్రీగా కంపెనీ ఇస్తుందని వాగ్దానం చేశాడు. ఆ మాటతో ఇంకా సంతోషించారు కొందరు. మరికొందరు మాత్రం మాకు ఫ్రీగా ఇస్తాననే సీసా ఖరీదు డబ్బు రూపంలో ఇచ్చేస్తే బాగుంటుందని అన్నారు. సరే అనక తప్పింది కాదు రాధాకృష్ణ తమ్ముడికి. ఇన్ని కట్టుదిట్టాలు చేసిన తర్వాత మందులు మహా జోరుతో వాళ్ళు రాయసాగారు. మొదటి 2 రోజులు ఒక 10 సీసాల కంటే రోజుకు ఎక్కువ పోవు అనుకున్న రాధాకృష్ణకు మందుల షాపు వాళ్ళు అతని వెనకబడి ఇవ్వండి ఇవ్వండి అని మొత్తుకుంటుంటే చాలా సంతోషం అనిపించసాగింది. వెధవ తన బి కాంప్లెక్స్ టానిక్కు మాత్రలకి ఇంత డిమాండ్ పెరిగిందంటే అది తన తెలివి కాకపోతే మరింకేంటి అనుకుని మందుల ప్యాకింగ్ పరిశ్రమని మరింత వృద్ధి చేశాడు. ఖాళీ సీసాలు పోగు చేసేందుకు 2 చేతి క్రింద వేసుకున్నాడు. మరో 4 ఆ సీసాలు శుభ్రం చేసేందుకు, మరో 2 మందును నీళ్లలో కలిపి మందుగా చేసేందుకు. వ్యాపారం పెరుగుతుంటే అతనికి ఇంకో ఆలోచన వచ్చింది. తను ముడి సరుకు కొనేదానికంటే బి కాంప్లెక్స్ శాంపిల్ అరకులే కొనుక్కుంటే చాలా లాభదాయకం అనిపించింది. పాత సామాన్లలో పేషెంటు సగం త్రాగి చచ్చిపోయిన తర్వాత వాళ్ళు అమ్మేసిన అరకులు పావలాకో 40 పైసలకో కొని అందులో దిట్టంగా నీళ్లు కలిపి 10 చేసి తన సీసాలో నింపి తన కంపెనీ లేబుల్ వేసి అమ్మసాగాడు. కొందరు శాంపిల్స్ అమ్మే డాక్టర్లను పట్టుకొని టోకుగా వాళ్ళ దగ్గర నుంచి బి కాంప్లెక్స్ కొనుక్కుని దాన్ని ఈ నీళ్లు కలిపే పద్ధతినే అమ్మసాగాడు. అయినా తను తట్టుకోలేకపోతున్నాడు. ఇది కాదు పద్ధతి అని మందుల కంపెనీ రిప్రజెంటేటివ్స్ని కొందరిని తనలో కలుపుకొని వాళ్ళ శాంపిల్స్ కొని అమ్మేయటం మొదలుపెట్టాడు. అయినా సరిపోవడం లేదు. ఆర్ఎంపీలు వెర్రి పట్టేసినట్టు రాసేస్తున్నారు కాబట్టి. మందుల కంపెనీ వాళ్ళు గొడవ పెట్టేస్తున్నారు. డాక్టర్ గారు మీ టానిక్లు పంపించండి అంటూ. ఇలాంటి సమయంలో అతనికి ఇంకో ఆలోచన తట్టింది. తను ఈ బి కాంప్లెక్స్ బదులు ఏ ఆయుర్వేదిక్ టానిక్కో తయారు చేస్తే 4 రూపాయలు పెడితే ఒక సీసాడు భస్మం వస్తుంది. అది 500 సీసాల నీళ్లల్లో కలిపి కొంచెం బి కాంప్లెక్సు, కొంచెం ఐరను, కొంచెం మల్టీవైటమిన్స్ వేసి తనే స్పెషల్ టానిక్ నరాల బలహీనతకు తయారు చేస్తే ఈ రాసేవాళ్ళు తను ఏమి రాయమన్నా రాస్తారు. మన పేషెంట్ల వెధవలకు ఏమిచ్చినా అలానే ఎండువక్కల్లా ఉంటారు. వాళ్ళకు కావలసింది ఏ 15 20 ఇచ్చి ఒక సీసాడు స్టీలు రంగు మందు కొనుక్కుంటే చాలు. మానసికంగా అదో తృప్తి. తన టానిక్కుల్లో ఏం వేసినా వేయకపోయినా కొంచెం ఆల్కహాల్ ఎక్కువ పోస్తే చాలు. మహా బాగుంది అంటూ సీసా తర్వాత సీసా ఖాళీ చేస్తారు.
అలా అనుకుని ఆయుర్వేద టానిక్ తయారు చేశాడు. ఆ ఆర్ఎంపీలు రాధాకృష్ణ తమ్ముడితో, నీవు క్రొత్త టానిక్ చేస్తే చేసావు, పాతది మాత్రం ఆపకు, అది ఇది 2 కలిపి రాసేస్తాం అన్నారు. సరే, అన్నీ అవే నీళ్లు, లేబుల్ మాత్రం వేరే అనుకొని రాధాకృష్ణ 2 తయారు చేయసాగాడు. లాభాలు బాగా అందుతున్నాయి. తన లాభంలో 4వ వంతు వాళ్ళకు ప్రజెంటేషన్స్ కింద కేటాయించి ప్రతి నెల సూట్ కేసులు, చిన్న ట్రాన్సిస్టర్లు, టేబుల్ ఫ్యాన్లు ఇలాంటి పెద్ద ఐటమ్స్కే దిగిపోయాడు. ఆర్ఎంపీ డాక్టర్లు రాధాకృష్ణ తమ్ముడితో, ఏంటో వెధవ ఎప్పుడు ఈ 2 మందులేనా, మీ కంపెనీ ఇంకా ఏమైనా తయారు చేస్తే బాగుంటుంది, అవే పేర్లు రాసి రాసి బోర్ అయిపోతుంది అన్నారు. రాధాకృష్ణ ఇంకేం తయారు చేయాలా అని ఆలోచించాడు. బ్లడ్ ప్రెషరు, లివర్ జబ్బులు, షుగర్ వ్యాధి, సెక్స్ వీక్నెస్ ఇవి తగ్గిచావని జబ్బులు. వీటికి జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. అంటే ఒక మనిషికి ఒకసారి డాక్టర్లు మందు రాస్తే ఇక ఆ పేషెంట్ చచ్చేదాకా అలా మందులు కొనుక్కుంటూనే ఉంటాడు. మన వాళ్ళకి ఇంగ్లీష్ మందుల కంటే ఆయుర్వేద మందుల మీదే మహాగురి. తను ఈ జబ్బులకి ఆయుర్వేద మందులు తయారు చేస్తేనో 4-5 ఆయుర్వేద ప్రముఖుల్ని కలిసి ఫార్ములా తీసుకుని పై జబ్బులకు ఆయుర్వేద మందులు తయారు చేయటం మొదలుపెట్టాడు. తర్వాత అనిపించింది అతనికి, తను బి కాంప్లెక్స్ అయితే ఇంగ్లీషు డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళలేడు, కానీ ఈ మందులను ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి పరిచయం చేయొచ్చు. అలా పరిచయం చేయాలంటే తన తమ్ముడు పనికిరాడు. చాలా స్మార్ట్గా ఉన్న 2 రిప్రజెంటేటివ్స్ని తను పెట్టుకోవాలి. రెండోది అందమైన పాంప్లెట్లు ప్రింట్ చేయించాలి. మూడోది బ్రహ్మాండమైన ప్యాకింగ్. దాన్ని చూడగానే అందులో బూడిద ఉన్న ఇందులో గొప్ప మందు ఉందని నమ్మించాలి. వీటికి డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అంతే, వాటి మీద వారం రోజులు పనిచేసి తనకు కావలసినవన్నీ సమకూర్చుకుని మార్కెట్లోకి ప్రవేశించాడు. తన రిప్రజెంటేటివ్స్ చాలా గొప్ప సేల్స్మెన్స్. వాళ్ళు నీళ్ళని సైతం మందని అమ్మించేయగలరు. వాళ్ళని పెద్ద డిగ్రీలు ఉన్న డాక్టర్ల దగ్గరికి కాకుండా చిన్న డిగ్రీలు, పెద్ద ప్రాక్టీస్ ఉండి మెడికల్ సైన్స్ పూర్తిగా మర్చిపోయి పెన్సిలిన్ పొడిచే డాక్టర్ల దగ్గరికి వెళ్ళమని ఆదేశించాడు. వాళ్ళు అతను చెప్పినట్టే అలాంటి డాక్టర్ల దగ్గరికే వెళ్ళసాగారు. వాళ్ళ మాటలు, వాళ్ళ శాంప్లింగు, వాళ్ళ చిన్న చిన్న బహుమానాలు చూసి రాధాకృష్ణ మందులే రాయసాగారు వాళ్ళు. ఇప్పుడు రాధాకృష్ణ బిజినెస్ వేలలో ఉంది. అతని ఖర్చుపోను నెలకు 10,000 మందుల మీద మిగులుతోంది. అతని అబార్షన్స్ నిర్విఘ్నంగా సాగుతున్నాయి. అతని ప్రాక్టీస్ బాగానే ఉంది. ఇన్ని రకాల ఆదాయం ఉన్నా ఇంకా అతని డబ్బు దాహం తీరడం లేదు. తను ఇంకా సంపాదించాలి. ఇంకేం చేయగలడు తను? ఒక పెథాలజీ ల్యాబ్ ఓపెన్ చేస్తేనో? తనకు ఈ ఆలోచన రానందుకు మొదట తిట్టుకున్నాడు. తను మొదలుపెట్టి ఉంటే దాని మీద నుంచి ఎన్నో వేలు సంపాదించేవాడు ఇప్పటికే. అంటే సంపాదించిందంతా నష్టం అన్నమాట. కానీ ల్యాబ్ ఎవరి పేరు మీద తెరుస్తాడు? తన పేరు మీదే తెరిస్తే సరి. కానీ డిగ్రీ తనకు లేదే. డిగ్రీ అడిగేవాడు ఈ కాలంలో ఎవరు? తను బాహాటంగా MBBS అని బోర్డు మీద రాస్తే ఇన్నాళ్లలో ఒక్కడూ వచ్చి నీ డిగ్రీ చూపించు అంటూ అడిగిన పాపానెవరూ పోలేదు. ప్రభుత్వం ఇలా కళ్ళు మూసుకుని ఉండాలే కానీ తనలాంటి వాళ్ళు ఎందరో శ్రీమంతులవుతారు. ఎవరి పేరు అక్కర్లేదు. తన పేరే, తన డిగ్రీయే చాలు. గొడవలంటూ వస్తే వాటిని అణిచివేసేందుకు తన దగ్గర డబ్బు ఎలాగూ ఉంది. కొంచెం పలుకుబడి అంటూ ఉంది. తన పేరు, డబ్బు నుంచే తను ఇక్కడ 2 స్కూళ్ళలో ట్రస్టీ మెంబర్ అయ్యాడు. ప్రక్కనే ఉన్న శివాలయానికి కూడా ట్రస్టీ మెంబరు. రోజు ఎవరో ఒకరు వచ్చి, మీరు మా కుర్రాడికి స్కూల్లో సీటు గురించి రికమెండ్ చేయనో, ఎక్కడైనా ఉద్యోగం వేయించమనో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు జేబులో డబ్బులు లేకుండా బీడీ అరుపుల మీద షాపువాడి చేత బాకీ కడితే గాని మరొక బీడీ కూడా ఇవ్వను అని అనిపించుకున్న రాధాకృష్ణ ఈరోజు స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్ తప్పితే మరింకేం తాగడు. ప్రొద్దున కట్టుకున్న బట్టలు సాయంత్రం వేసుకోడు. ఇస్త్రీ మడత కొంచెం సరిగా లేకపోతే చాకలి దాని ముఖం మీద విసిరేసి, రేపటి నుంచి నేను వేరే మనిషిని ఏర్పాటు చేసుకుంటున్నాను అంటాడు. స్కాచ్, విస్కీ తప్పితే మరింకేది అతని గొంతుక దిగదు. ఒకప్పటి చెద్దుకూడు దినాలు అతనికి ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఒక్కో రోజు అవి కూడా లేని రోజులు ఇంకా బాగా జ్ఞాపకం ఉన్నాయి. తమ బంధువర్గంలోని వాళ్ళంతా తన తండ్రితో, వీడు ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో, ఎందుకు మేపుతావు, వెళ్ళగొట్టాయి అన్న రోజులు కూడా ఇంకా మర్చిపోలేదు. వాళ్ళ మాటలు, తను పడిన ఆ దరిద్రం, ఈ రెండే తనని తరిమి తరిమి డిస్పరేట్గా ఈ పనులన్నీ చేయించాయి.
ఏ దురదృష్టం వలనైనా కానీ తన ఐశ్వర్యం అంతా కొట్టుకుపోతే ఆ రోజు తిరిగి బీడీలు తను తాగడు, చద్దన్నం తినడు. శుభ్రంగా స్టేట్ ఎక్స్ప్రెస్ ఆఖరి సిగరెట్ వెలిగించి స్కాచ్ బదులు టిక్ 20 త్రాగి కళ్ళు మూసేస్తాడు. అంతేగాని గత జీవితంలో ఒక్క క్షణం బ్రతకడు. తనకు ఎన్ని కలలున్నాయో అన్నీ తీరిపోతున్నాయి. జీవితంలో బ్రతకడం దీన్ని కాకపోతే మరి దేన్ని అంటారు? తన స్టార్స్ చాలా బాగున్నాయి. అందుకే ఇప్పుడే అన్ని రకాల మన్ను పట్టి బంగారం చేసుకోవాలి. ఈ పీరియడ్ దాటిపోతే తను బంగారం పట్టినా మట్టిగా మారిపోవచ్చు. తను ఒకచోట ద్రాక్ష తోట కొనేశాడు. దాని మీద నుంచి సాలుకు 15,000 ఆదాయం వస్తుంది. తల్లిదండ్రులకు ఒక చిన్న ఇల్లు, తమ్ముళ్లకు మరో చిన్న ఇల్లు కొనేశాడు. ఇప్పుడు తన గురించి ఒక పెద్ద అధునాతనంగా ఉన్న బంగళా కొనుక్కుంటే చాలు. బ్యాంకులో ఒక 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్, తన మెడికల్ షాప్ ఇక్కడి నుంచి తీసేసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పెట్టుకుంటే చాలు. దానికి తగిన సన్నాహాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ పగిడే 1,50,000 అవుతుంది. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టే తన చెయ్యి అంత స్వేచ్ఛగా ఆడటం లేదు. ఇప్పుడు అసలు మదుపు అంటూ లేకుండా పైథాలజీ ల్యాబ్ పెట్టాలి. ఎలా? రాధాకృష్ణకు మరో బ్రెయిన్ వేవ్ వచ్చింది. తన డిస్పెన్సరీకి 1/2 మైలు దూరంలో ఒక పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. అక్కడ బ్రహ్మాండమైన ల్యాబ్ ఉంది. కనీసం ఆ ల్యాబ్ తనకు తెలిసినంత వరకు 10 లక్షల మీదే అని అంచనా. దాన్ని తన సొంతం చేసుకుని వాడుకుంటే? వెంటనే డ్రెస్ మార్చుకుని మోటార్ సైకిల్ మీద ఆసుపత్రి ల్యాబ్కు వెళ్ళి తన్ను తాను చీఫ్ టెక్నీషియన్తో పరిచయం చేసుకున్నాడు. తన బుర్రలో ఉన్న ఆలోచన చెప్పి ప్రొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట తన దగ్గర పని చేయమని, 2-3 వేలలో వచ్చే పరికరాలు కొందామని, మిగిలిన సిరాలజీ అంతా ఇక్కడే అతను చేయాలని, దానికి ప్రతిఫలంగా అతనికి జీతం కావాలంటే జీతం, లేకపోతే పార్ట్నర్షిప్ కావాలంటే దానికి తను సిద్ధమే అని అన్నాడు రాధాకృష్ణ. అతను సగం నుంచి దిగి 3వ వంతు పార్ట్నర్షిప్కి ఒప్పుకున్నాడు. రాధాకృష్ణ 2 రోజుల్లో ల్యాబ్ తెరిపిద్దాం అని చెప్పి ఆ రోజు రాత్రి తిరిగి తన ఆర్ఎంపీ ఫ్రెండ్స్ను పార్టీకి పిలిచి అందరూ మందు నిషాలో ఉండగా తన ల్యాబ్ గురించి చెప్పాడు. అందరూ సంతోషపడుతూ కంగ్రాచులేషన్స్ అన్నారు. మీరు వట్టి కంగ్రాచులేషన్స్ అంటే ఎలా? ఏమైనా కేసులు పంపించాలి గాని అన్నాడు. ఒకళ్ళిద్దరు తలూపినా మిగతా వాళ్ళంతా మా క్లినికులు మీ ల్యాబ్కి చాలా దూరంలో ఉన్నాయండి. అంత దూరం నుంచి పేషెంట్ను మూత్రం తీసుకురమ్మంటే వాళ్ళకు ఇబ్బందే అన్నారు. రాధాకృష్ణ ఆలోచించి, మీరు పేషెంట్ని ఇక్కడికి పంపించకండి. మీరు పరీక్ష చేయదలుచుకున్నవి 8 లోపల మీ క్లినికుల దగ్గరే ఉంచమనండి. నా కుర్రాన్ని సరిగ్గా 8:30కు మీ దగ్గరకు పంపిస్తాను. మీరు కలెక్ట్ చేసిన యూరిన్, స్టూల్, బ్లడ్ శాంపిల్స్ మా వాడు తీసుకుని తిరిగి రిపోర్టు మీకు సాయంత్రానికల్లా అందజేస్తాడు. మీరు 10 రూపాయలకు 2 తీసుకుని 8 ఇవ్వండి నాకు. ఏమంటారు అన్నాడు. సరే అన్నారు అందరూ. ఎల్లుండే ల్యాబ్ ఓపెనింగ్, మీరంతా రావాలి ఓపెనింగ్ సెరమనీకి. నీ ల్యాబ్ పేరేంటి అన్నారు వాళ్ళు. రాధ పేథలాజికల్ ల్యాబొరేటరీ అని ఖాళీ అయిన గ్లాసుల్ని తిరిగి నింపాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.